ఓం నమ శివాయ. ఈరోజు మనం పరమ పవిత్ర శ్రావణమాసం మొదటి రోజున, అందున సదాశివుడికి అత్యంత విశేషమైన శ్రావణ సోమవారం రోజున సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారే మాండవ్యా నది సంగమ స్థానంలో స్థాపించిన రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ పవిత్ర రామలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి రావాలంటే సిద్దిపేట నుండి రామాయంపేట వెళ్లే దారిలో మండల కేంద్రం బోంపల్లి ఎక్స్ రోడ్లో కుడివైపునకు 1 కిలోమీటర్ దూరంలో వచ్చే కూడవెల్లి గ్రామాన్ని దాటి మొదటగా వచ్చే కుడివైపు దారిలో ఒక 800 మీటర్లు వెళ్తే వచ్చేస్తుంది మనకి ఈ ఆలయం. వచ్చేసామండి మనం రామలింగేశ్వర ఆలయానికి. ఈ వీడియోలో మనం కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలంలో నిర్మించి అభివృద్ధి పరిచిన శ్రీ రామలింగేశ్వర ఆలయంతో పాటు ఆంజనేయ స్వామి వారి గుడి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి గుడి, సంగమేశ్వర ఆలయాలను మరియు మాండవ్యా నదిలో మునులు స్థాపించిన 108 లింగాలను దర్శించుకుందాం. మొదటగా మనం వెళ్తున్నది క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి గుడి. ఇది ఆంజనేయ స్వామివారి ఆలయం ముందుండే ప్రతిష్టా స్తంభం కూలిపోయింది. ఇక్కడ ఈ ఆలయం నిర్మాణంగా ఆంజనేయ స్వామివారికి, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారికి నూతనంగా నిర్మించినది. కాకపోతే ఇక్కడున్న ఆంజనేయ స్వామివారి విగ్రహం మాత్రం పురాతనమైనదే. భక్తాంజనేయుడుగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఇక్కడ పక్కన నాగబంధం ఒకటి కనిపిస్తుంది. రండి, ఇప్పుడు మనం స్వయంగా శ్రీరామచంద్రుల వారు స్థాపించిన శ్రీ రామలింగేశ్వర ఆలయానికి వెళదాం. ఆలయంలోకి వెళ్లే ముందు నందీశ్వరుడికి నమస్కరించుకొని నందీశ్వరుడి అనుమతితో రామలింగేశ్వరుడిని దర్శించుకుందాం. అద్భుతమైన నందీశ్వరుడి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. నందీశ్వరుడి ముందు మనకు చిన్న లింగం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఇది వీరశైవుల పద్ధతి. ఈ నందీశ్వరుడి శిల్పశైలిని బట్టి కాకతీయుల కాలంగా కనిపిస్తుంది. ఇలాంటి నందీశ్వరుడే మనకు రామప్ప దేవాలయంలో కూడా కనిపిస్తుంది. పదండి, ఆలయ ప్రవేశం చేద్దాం. రాజగోపుర దర్శనం ఇది. నందీశ్వరుడి అనుమతితో మనం ఆలయంలోనికి వెళ్తున్నాం. ఆలయం మాత్రం పురాతన కాలం ఉన్నది. బయట ఉన్న ప్రాకార మంటపము, రాజగోపురం మాత్రం నూతనంగా నిర్మించినది. ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయ ప్రదక్షిణ చేసి వద్దాం రండి. ఇక్కడ గమనిస్తే మనకు ఇక్కడ పక్కనున్న పార్వతీదేవి ఉపాలయం మరియు 16 కాళ్ళ మంటపం తర్వాతి కాలంలో కట్టినదిగా కనిపిస్తుంది. గర్భాలయము మరియు గర్భాలయ గోపురం మాత్రం పురాతనమైనదే. అంటే కళ్యాణి చాళుక్యులు నిర్మించిన తర్వాత కాకతీయులు దీన్ని అభివృద్ధి పరిచారన్నమాట. ఇక్కడ మనకు వెనక వైపున కళ్యాణి చాళుక్యుల శిల్పశైలిలో ఉన్న పురాతన నందీశ్వరుడి శిల్పం ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఆలయం యొక్క పురాతన నంది అనుకుంటాను. ఈ గోడలు కూడా తర్వాత కట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మంటప నిర్మాణం కూడా తర్వాత జరిగినట్టుగా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఈ ఆలయము, ఈ గోపురం, ఆలయం ఎదురుగా ఉండే ఈ చిన్న నంది ఉంది కదా, ఇవి ఒరిజినల్ అనుకుంటాను. అయితే వీటిని బట్టి చూస్తే ఇది కళ్యాణి చాళుక్యుల పీరియడ్లోని ఆలయము. లింగం
లింగం మాత్రం శ్రీరాముల వారిచే ప్రతిష్ఠించబడినది. తర్వాత కాకతీయులు దీన్ని డెవలప్ చేశారు. ఇది అమ్మవారి ఆలయము. ప్రస్తుతం ఇందులో రెనోవేషన్ నడుస్తుంది. మళ్ళీ కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ సహిత రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. రామేశ్వరంపల్లి ఆలయం ఇది. ఓం నమ శివాయ. ఇది అన్ని పక్కల గ్రిల్ పెట్టి కొంచెం ఇబ్బంది చేసింది బాగా. గ్రిల్స్ పెట్టి ఇట్లాంటి గ్రిల్స్ ఇది డిజైన్ కానీ కొన్నిసార్లు చండీశ్వర్లే కనబడకుండా చేసేస్తాయి. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా చండీశ్వరులు మరియు లలాట బింబంగా మనకు ఏనుగులు అభిషేకిస్తున్నట్టుగా, లింగాన్ని అభిషేకిస్తున్నట్టుగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. అద్భుతమైన రామలింగేశ్వర స్వామి వారి దర్శనం మనకు లభిస్తుంది. ఇక్కడ స్వయంగా రాముడే ప్రతిష్ఠించిన లింగం మరియు ఆంజనేయ స్వామివారు కాశీ నుండి తెచ్చిన లింగ దర్శనం రెండు ఒకే పానవట్టంపై ఇక్కడ మనం చూడవచ్చు. అద్భుతమైన దర్శనం ఇది. శివనామమా నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి, వరకల్పవల్లి శరణంటినో తల్లి. శివనామమా నానావి నుండి మొదలైన నాదపుతీగ నా గుండె కోవెల. ఓం నమో రామలింగాయ. కుడలి క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే మాఘమాసోత్సవప్రియాయ రామలింగాయ మంగళం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి మహిమాన్విత క్షేత్రం కూడలి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం పౌరాణికంగా చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగి ఉంది. పూర్వకాలంలో రావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం చేసిన తర్వాత తిరిగి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్యకి తిరిగి వెళ్తున్నటువంటి తరుణంలో ప్రప్రథమంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రంలో సైకతలింగ ప్రతిష్టాపన చేశారు. ఆ తదుపరి పుష్యబహుళ అమావాస్య రోజున ఈ పరమ పవిత్రమైనటువంటి మాండవ నదిలో పుణ్యస్నానం ఆచరించి సంగమ స్థలంలో శివారాధన చేయాలని సంకల్పం చేసుకుంటారు. అందుకని ఆంజనేయ స్వామి వారి కాశీకి పంపించి కాశీ నుండి శివలింగాన్ని తీసుకొని ఆజ్ఞాపిస్తారు. కాశీకి ఆంజనేయ స్వామి వాయువేగంతో చేరుకున్నప్పటికీ అక్కడ సాక్షి గణపతి యొక్క అనుగ్రహం లేని కారణం చేత అక్కడ నుంచి శివలింగాన్ని తీసుకురావడానికి కొంత ప్రతిబంధకం ఏర్పడుతుంది. దానికి ఆ ఇబ్బంది గుర్తించి ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ప్రార్థన చేయగా ఆ విఘ్నేశ్వరుడు కాశీ నుండి ఒక శివలింగాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తారు రామభక్తికి ఇచ్చి. అప్పుడు ఆ శివలింగాన్ని తీసుకొచ్చేసరికి ఎక్కడ ఆలస్యం అవుతుందో అని చెప్పేసి సీతా సమేతమైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ శ్రీరామచంద్రుల వారు పరమ పవిత్రమైనటువంటి మాండవ్యంలో నుంచి ఇస్కరణం తీసుకొచ్చి సంగమ స్థలంలో నదీ తీరంలో శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. ఆ శివలింగాన్ని నేటికి గర్భాలయం దర్శించవచ్చు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి కాశీ నుండి ఇచ్చిన శివలింగాన్ని స్వామివారు ఆంజనేయ స్వామి వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. ఏకకాలంలో గర్భాలయంలో 2 శివలింగాలు కూడవెల్లి క్షేత్రంలో నేటికి త్రేతాయుగంలో ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాలు నేటికి దర్శనమిస్తాయి. అంతేకాకుండా కూడలి అని పేరు, కూడలి కాస్త కాలక్రమంలో కూడవెలిగా రూపాంతరం చెందింది. కూడలి అంటే సంగమ స్థలాన్ని కూడలి పెట్టుకుంటారు. అక్కడ కనుక ఇక్కడ ఈ క్షేత్రంలో 2 వాగుల యొక్క సంగమ స్థలం ఉంది కనుక కూడలి అంటారు. అంతేకాకుండా ప్రధానాలయంగా రామలింగేశ్వర స్వామి దేవాలయం విశేషమైనటువంటి అపూర్వమైనటువంటి చరిత్ర కలిగి ఉంది. ఎవరైతే బ్రహ్మహత్య మహాపాతక దోష ప్రాయశ్చిత్తార్థం శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి శివలింగాన్ని దర్శించుకుంటారు, వారి హలోకంలో చేసినటువంటి సకల దోషముల నుంచి విముక్తులవుతారు. శ్రద్ధాభక్తితో స్వామి దర్శించి అభిషేకించిన అనేటువంటి ప్రగాఢ విశ్వాసం చేత స్వామివారు ఏ ముహూర్తానికి శివలింగ ప్రతిష్టాపన చేశారు. అదే సమయంలో పుష్యబహుళ అమావాస్యను మొదలుకొని 3 రోజుల పాటు జాతరోత్సవాలు అత్యంత వైభోగంగా జరుగుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారు దర్శించుకుని
స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు తదుపరి పార్వతీ సంగమేశ్వర స్వామి వారు, రాధారూపీ సమేత వేణుగోపాల స్వామి వారు, కాశీ విశ్వనాథాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇత్యాది దేవాలయాలను కూడా పూర్వకాలంలో రాజు నిర్మాణం చేశారు. కాలక్రమంలో కొన్ని శిథిలావస్థలు చేరుకున్నప్పటికీ ప్రస్తుతం పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాలు, సంగమేశ్వర స్వామి దేవాలయంలో, రాధారూపీ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో నిత్యార్చన జరుగుతుంది. అమావాస్య రోజున స్వామివారి దర్శించి పరమపవిత్రులను మాండవ్యంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఇహపర సౌఖ్యం లభిస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం. అదే ఆచారం కొద్ది లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి సేవిస్తూ ఉంటారు. కేవలం పుష్యమావాస్య కాకుండా ప్రతి అమావాస్యని కూడా నదీ స్నానం చేసి పిల్లలకు తర్పణాలు చేసిన వారికి పరమ సౌఖ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఇహలోకంలో ఉన్నటువంటి ఆ వంశస్థులకి అభ్యున్నతి లభిస్తుందని చెప్పేసి చాలామంది పితృకార్యాలు చేసుకుంటూ స్వామివారి దర్శించుకుంటుంటారు. ఇక్కడ ఎవరైతే కాశీకి వెళ్ళలేని వారు ఉంటారో ఇక్కడ ఈ సంగమ స్థలంలో వచ్చి వాళ్ళ పూర్వీకులు గతించినటువంటి పూర్వీకులకు ఆస్తిగా నిమజ్జనం చేసేటువంటి ఆనవాయితీ సాంప్రదాయం కూడలి క్షేత్రంలో చూడవచ్చు. అంటే కాశీతో సమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం కూడలి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే సకల పాపం నుంచి విముక్తులవుతారు. స్వామి కొంగు బంగారుగా ఇరవేపుగా మనం కోరినటువంటి సకల మనోభిషంగా శీఘ్రంగా నెరవేర్చేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి రామలింగేశ్వరుడు. ఈ క్షేత్రం చాలా పౌరాణికమైనది. ఇక్కడ ఈ శిల్ప సంపద కూడా దేవాలయ నిర్మాణం కూడా చాలా అపూర్వంగా దర్శనమిస్తుంది. ఓకే సార్. అది ఇప్పుడు నదిల కూడలి అన్నారు కదా వాగులు, అది మాండవి నది, ఇంకొక నది కూడవెల్లి వాగు, పెద్ద వాగు, చిన్న వాగు చెప్తారు. మాండవి ఉన్నటువంటి మహర్షి తపస్సు చేయడం చేత ఆ తపోఫలం చేత ఈ కూడవెల్లి వాగుకి మాండవీయ నదిగా పరిగణింపబడుతుంది. ఆ నదిలో కూడా లింగాలు నదిలో చూసినట్లయితే పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత చాలామంది ఋషులు ఇక్కడ ప్రతి రాతి మీద శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని వాళ్ళు తపస్సు చేశారు. దానికి నిదర్శనంగా నేటికి సుమారుగా 150 శివలింగాలు మన నదిలో ప్రతి రాతి పైన శివలింగాలు దర్శనమిస్తాయి. కొన్ని నీటి ప్రవాహం లోపల ఉన్నప్పటికీ కొన్ని బయటికి బాహ్యంగా మనం చూడవచ్చు. నా నాభి నుండి మొదలైన నాదపు తీగ నా గుండె కోవెల నఖండ దివ్య జ్యోతి నా కంఠ కంటికను నదియించు శబ్దమా నా నాల్కపై దివ్య నర్తనల వాగ్దేవి శివనామమా శివనామమా నీకో చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి వరకల్పవల్లి శరణంటినో తల్లి. ఇక్కడ తెలుస్తుంది కదా మనకు క్లియర్గా. ఇక్కడ నుంచి ఈ మంటపం, ఈ 16 కళ్ళ మంటపము తర్వాతి కాలంలో కట్టినట్టుంది. లేకపోతే ఈ ఈ పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ అంతరాలయం గర్భాలయంకి ప్రవేశం పక్కనున్న ద్వారానికి పక్కనున్న ఈ 2 పిల్లర్లు ఆ గోడలో కలిసిపోయి ఉండేవి. మనకు అంతరాలయము గర్భాలయానికి ముందు వైపు కొంచెం గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఈ గోడలు కూడా తర్వాత కట్టినట్టుగా ఉంది. అట్లా దీనివల్ల మనకు ఈ 16 కళ్ళ మంటపము తర్వాతి కాలంలో కట్టినట్టు తెలుస్తుంది. ఇవన్నీ నందీశ్వరులు అన్నీ కాకతీయుల నందీశ్వరులే. చాలా అద్భుతమైన నిర్మాణం ఇదంతా. చూడండి, ఇది మనకు ఇక్కడ బాలాపూర్ నందీశ్వరుడు లాగా అనిపిస్తుంది కదా. తర్వాత ఎరణేశ్వరాలయం లచ్చపేట, తర్వాత ధర్మాజిపేట ఆలయంలో కూడా ఇట్లా ఉంది. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు మన దుబ్బాక విఠలేశ్వర స్వామి గుడిలో ఉంది. ఇది కూడా ఈ 2 సేమ్ నందీశ్వరుడు. అద్భుతమైన దేవాలయం, అద్భుతమైన దైవ దర్శనం ఇది. శ్రీరామచంద్రుల వారే స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ మనం చూడవచ్చు. ఆంజనేయ స్వామి వారు తీసుకొని వచ్చిన లింగం కూడా ఇందులో 2 పక్కపక్కనే కనిపిస్తాయి మనకు. రామలింగేశ్వర ఆలయానికి పక్కనే ప్రధాన ప్రవేశ ద్వారానికి కుడివైపులా నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహాలు ఉన్నాయి. వీటి చుట్టూ ప్రదక్షిణ చేయడానికైతే వీలవదు. ఇవి నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహాలు.
ఇది రామలింగేశ్వర ఆలయము. రామలింగేశ్వర ఆలయానికి పక్కనే ఉన్న ఈ ఆలయము సంగమేశ్వర ఆలయం. మాండవ్య నది మరియు దాని ఉపనది సంగమించిన చోట వెలసినది కాబట్టి ఏ నదీ ప్రవాహ సంగమ స్థానంలో కూడా మనకు సంగమేశ్వర ఆలయాలు నిర్మించటం ఆనవాయితీ. ఇది పురాణ కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారం ఈ పవిత్ర కూడలి స్థలంలో ఇక్కడ మనకు కూడా సంగమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు పార్వతీ సమేత సంగమేశ్వర ఆలయం, పార్వతీ సహిత సంగమేశ్వర ఆలయంతో పాటు మనకిక్కడ పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహాగణపతి, వీరభద్రుల వారి ఉపాలయాలు ఉంటాయి. మనం ఇలాగే మొదటగా ఆలయ ప్రదక్షిణ చేసేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది పురాతన, ఈ లెవెల్ వరకు ఉన్నది పురాతన కాంపౌండ్ వాళ్ళు, ప్రహరీ ప్రాకారము. ఈ పైన నూతనంగా నిర్మించిన ప్రాకారం అన్నమాట. ఇలా చుట్టూ మనకు 4 ఉపాలయాలు అయితే ఉన్నాయి ఈ సంగమేశ్వర ఆలయం పక్కన. ఇందులో ఉన్న విగ్రహాలు మాత్రం చాలా అత్యద్భుతం అన్నమాట. మనకు రామప్ప మరియు బెజ్జంకి ఆలయాల్లో శిల్ప సంపద గురించి చెప్పుకుంటాం కదా, అట్లాంటిది అంత సేమ్ ఆ లెవెల్కి మించిన ఆ డీటెయిలింగ్ ఇక్కడ ఉన్న శిల్పాల్లో మనకు ఉంది. ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రధాన ఆలయానికి 4 వైపులా ఉన్న 4 ఉపాలయాల్లో 2 తూర్పు వైపునకు, 1 పడమటకి, ఇంకొకటి ఉత్తరానికి అభిముఖంగా ఉన్నాయి. దక్షిణానికి అభిముఖంగా ఏ ఉపాలయం కానీ ప్రధాన ఆలయం కానీ లేదు. ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత నందీశ్వర స్తంభము ముందు 16 కాళ్ల మంటపంలో అద్భుతమైన, ఇక్కడ కూడా మనకు 3 నందులు కనిపిస్తున్నాయి. ఎదురుగా సానరాయి, 3 నందులు. చాలా అద్భుతమైన శిల్ప నిర్మాణ శైలితో ఈ నందులు అలరారుతున్నాయి. ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇది మాత్రం. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న చండీశ్వరుల ప్రతిమలు అద్భుతంగా ఉన్నాయి. ద్వారపాలకులు, పార్వతీ సహిత సంగమేశ్వర స్వామివారి ఆలయము ఇది. శృతుల హృదయము నీవే, గతివి దివ్యాక్షరపు పంచాక్షరీ జీవమా, ప్రణవ తేజమా. ఇహ పరములిచ్చి పోషించు చింతామణి, శరణు వేడితి అమ్మ శంభు పదదాయిని. శివనామమా నీకో చేతులారా మ్రొక్కి, శరణంటినో తల్లి వరకల్పవల్లి, శరణంటినో తల్లి. నీవు తొలగించగలిగేటి పాపములను నేను సేయగలేను. నిజమిది అమ్మరో
సకల మంత్రాత్మికా సకల మంత్రాత్మిక షణ్ముఖుని ప్రాణమా సాంబ శంకర రూప శబ్దమా వందనమమ్మ. ఉన్న నందీశ్వరుడికి ఎంతైతే అలంకారం ఉందో ఇక్కడ ఉన్న నందీశ్వరులకు కూడా అంతే అలంకారం ఉంది. చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న మువ్వలైతే ఎగ్జాక్ట్లీ లైఫ్ సైజ్లో ఉన్నట్టుగా చెక్కర్ ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ స్కల్ప్చర్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న 4 ఉపాలయాల్లో అద్భుత నిర్మాణం అని చెప్పాను కదా, శిల్పశైలి కూడా చాలా అద్భుతంగా ఉంది. పార్వతీదేవి ఆలయం ఇది. పార్వతీదేవి మందిరంలో ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు రెండవ ఉపాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయం. ఈ ఉపాలయంలో మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు 6 ముఖాలు 12 చేతులతో షణ్ముఖుడిగా దర్శనమిస్తారు. ఇలాంటి అరుదైన షణ్ముఖుడి దర్శనం మనకు లభించడం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. షణ్ముఖ రూపంతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం మనకు లచ్చపేట శ్రీ రాజరాజేశ్వర ఆలయంలోనూ కనిపిస్తుంది. మరియు మన తెలంగాణలో ఇంకెక్కడ లేదన్న అభిప్రాయం. మీరు ఎక్కడైనా షణ్ముఖ రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెమలి వాహనం ఎక్కిన సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం అభయ హస్తంతో మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇటువైపు వరద హస్తం అంటే అభయహస్తం వరద హస్తంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు షణ్ముఖ రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. 6 ముఖములు 12 చేతులతో నెమలి వాహనమెక్కిన షణ్ముఖ రూప సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం, అరుదైన దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది. మూడవ ఉపాలయము మహాగణపతి ఉపాలయము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చతుర్భుజుడైన వినాయకుడు మహాగణపతి దర్శనం ఇది. 4వ ఉపాలయము వీరభద్రస్వామి వారి ఉపాలయం. సకల మంత్రాత్మిక షణ్ముఖుని ప్రాణమా సాంబ శంకర రూప శబ్దమా వందనమమ్మ శివనామమా శివనామమా నీకో చేతులారా మ్రొక్కి శరణంటేనో తల్లి వరకల్పవల్లి శరణంటేనో తల్లి. శివ 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 శివాయ నమః శివ 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 శివాయ నమః. రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఇది. ఈ ఆలయం కూడా కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలం నాటి నిర్మాణం. మనకు ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారు ఠీవీగా గత 800 సంవత్సరాల నుండి నిలబడి ఉన్న ధ్వజస్తంభం. ఆలయాన్ని దర్శించుకునే ముందు ఒకసారి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. ప్రస్తుతానికి ఈ ఆలయం యొక్క గర్భాలయంలో రిస్టోరేషన్ పనులు జరుగుతున్నాయి. అందుకనే మనకు ఉత్సవమూర్తుల దర్శనం మాత్రమే లభిస్తుంది. మూలమూర్తులను ధాన్యావాసంలో ఉంచారు.
ఇక్కడ మనకు కనిపిస్తున్న గర్భాలయము అంతరాలయము పురాతన శిలలతోనే రిస్టోర్ చేశారు. పైన ఉన్న మనకు కనిపిస్తున్న గోపురం, గర్భాలయ గోపురం మాత్రం నూతనంగా నిర్మిస్తున్నది. దేవాదాయ శాఖ వారు, పురాతత్వ శాఖ వారు సంయుక్తంగా కలిపి ఈ ఆలయాన్ని రిస్టోర్ చేస్తున్నారు. పైన గోపురం పనులు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి, దాదాపు పూర్తిగా వస్తుంది. ఈ వచ్చే పుష్యామావాస్య జాతరకి ఇది కంప్లీట్ అయిపోతుండొచ్చు. ఇక్కడ ఇటువైపు మనకు తాబేలు చేప అంటే సృష్టి ఆది నుండి అని అర్థం. ఇక్కడ వైపు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ తిరునామాలు, శంఖచక్రం, ఇక్కడ యూతుల పవిత్ర చిహ్నం వలె ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు గరుడాళ్వార్ దర్శనం ఇక్కడ లభిస్తుంది. గరుడాళ్వార్ దర్శనం ఇది. విశాలమైన 16 కాళ్ల మంటపం ఇది. నవరంగ మంటపం మధ్యలో పైకప్పు భాగంలో వృత్తాకారపు 3 దొంతరలలో ఉన్న పద్మాకారం అద్భుతంగా చెక్కబడి ఉంది. శ్రీ రాధా రుక్మిణి సహిత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఇది. ఇక్కడ మనకు గర్భాలయ ప్రవేశ ద్వారం పైన లలాట బింబంగా రాజ్యలక్ష్మీదేవి వారిని అభిషేకిస్తున్న గజేంద్రులు కనిపిస్తున్నారు కదా. ఇది ఖచ్చితంగా కాకతీయుల శైలి. ఇక్కడ మనకు ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయం యొక్క రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక మరొకసారి ఈ ఆలయంపై వీడియో చేద్దాం. నవరంగ మంటపంలోని రంగ మంటప 4 స్తంభాలు మాత్రం చాలా భిన్నంగా అందంగా అలంకరించబడి ఉన్నాయి. మిగతా స్తంభాలకు ఈ 4 స్తంభాలు మాత్రం ప్రత్యేకం. శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కనే ఇక్కడ ఉన్న క్షేత్రపాలకుడి ఆంజనేయ స్వామివారి ఆలయం ఇది. ఇదే ఆలయంలో మనకు పక్కన వేణుగోపాల స్వామివారి ఆలయంలోని మూలమూర్తులను ఇక్కడ ధాన్యవాసంలో వసింపచేస్తున్నారు. ఆలయం పూర్తిగా రిజిస్టర్ అయిన తర్వాత ఈ పురాతన మూలమూర్తుల విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తారు. అద్భుతమైన సంగమేశ్వరాలయము, శ్రీకృష్ణుల వారి రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఆలయం, రామలింగేశ్వరాలయం వెలసినది ఈ మాండవ్య నది ఒడ్డునే. మాండవ్య నదినే ప్రస్తుతం మన వాళ్ళు కూడవెల్లి వాగుగా పిలుస్తున్నారు. కూడవెల్లి వాగు చిన్నవాగు, పెద్దవాగు ఆ 2 కలిసిన సంగమ స్థానంలోనే ఈ సంగమేశ్వరాలయం కానీ శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర ఆలయం కానీ ఉందన్నమాట. ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించిన తర్వాత మనకు వారు చెప్పినట్టు ఎందరో మహామనులు ఇక్కడ ఈ నది ఒడ్డున మనకు
తపం ఆచరించి ఇక్కడ ఉన్న రామలింగేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. వారు ప్రత్యేకంగా వారికి ఇలా గుండ్ల మీద లింగాలు స్థాపించుకున్నారనమాట. అలా మనకు ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది కదా, అలా దాదాపు 108 లింగాలు మనకు కనిపిస్తాయి. అక్కడ కూడా కనిపిస్తుంది కదా, అక్కడ అందులో కనిపిస్తుంది కదా, అట్లా దాదాపు ఇక్కడ కనిపిస్తుంది 108 లింగాలు మనకు. అక్కడ దూరంగా ఉన్న బండరాళ్ళ మీద కూడా ఉన్నాయి 108 లింగాలు మనకు. ఇక్కడ ఈ వాగులో ఉన్న రాళ్ళపైన కనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20-25 వరకు మాత్రము బయట కనిపిస్తున్నాయి. మిగతావన్నీ నీళ్ళ లోపల ఉండిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా చెక్ డ్యామ్ కట్టి ప్రతి కాలంలోనూ కూడా ఈ మాత్రం నీళ్లు ఉంటాయి కాబట్టి మనకు ఇక్కడ నీటి లోపల ఉండిపోయి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా చెక్కారు అన్నమాట. వరకల్పవల్లి శరణంటి నో తల్లి శివనామమా నానావి నుండి మొదలైన నాదపు తీగ నా గుండె కోవెల నఖండ దివ్య జ్యోతి నా కంటికను నదించు రామలింగేశ్వర ఆలయపు 16 కాళ్ళ మంటపంలో కూడా మనకు పుంజితం కనబడుతుంది. ఇవండి స్వయంగా శ్రీరామచంద్రమూర్తే మాండవ్య నది ఒడ్డున ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఈ ఆలయం గురించి తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.